తీసుకెళ్లి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది. శ్రీకాంత్ గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడారు దీని గురించి. కావాలని అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఆయన కొడుకు మిథున్ రెడ్డిని, ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి గారిని స్క్రూ అప్ చేస్తున్నారు. మీరంతా కుట్రపూరితంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ నిజంగా వాళ్ళని కబ్జాలు చేసేవాళ్ళు, అరాచకాలు చేసేవాళ్ళు అయితే పెద్దిరెడ్డి ఇప్పటికి 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ మిథున్ రెడ్డి 3 సార్లు ఎంపీగా గెలిచారు. ద్వారకానాథ్ రెడ్డి 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తాన్ని అన్నిసార్లు ప్రజలు ఎందుకు గెలిపిస్తారు నిజంగా అలాంటి దుర్మార్గులు అయితే అన్న మాట అడుగుతూ ఉన్నారు. కరెక్ట్, మంచి వ్యాలిడ్ పాయింట్ అడిగారు సార్. ఇప్పుడు ఒక భయంకరమైన ఆలోచనలతోటి ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ చేసి ఎక్కడికక్కడికి అణిచిపెట్టి వాళ్ళందరినీ కూడా ఎక్కడ బయటకు వస్తే గెలిచిన తర్వాత ఏ రకంగా అంటే మనుషులను చంపటం, కాళ్ళు చేతులు తీసేయటం, ప్లస్ వాళ్ళ ఆస్తులు కంప్లీట్ గా ధ్వంసం చేయటం, ఇటువంటి ఒక పులివెందుల్లో ఎటువంటి కల్చర్ ఉంటుందో అటువంటి కల్చర్ ని ఇక్కడే పెద్దిరెడ్డి ఈ చిత్తూరులో ఆయన రాజ్యాంగం లాగా, ఇక్కడ పెద్దిరెడ్డి, అక్కడ రాజారెడ్డి రాజ్యాంగం అయితే ఇక్కడ పెద్దిరెడ్డి రాజ్యాంగం లాగా ఒక భయానకమైన వాతావరణం ఆ ప్రాంతాల్లో వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. దానివల్ల ఎక్కువ మంది బయటికి రాలేకపోవటం, ప్లస్ ఏదైనా చేస్తే మళ్ళీ రేపు మనకి ఇబ్బందులు వస్తాయో, ఎటువంటి పరిస్థితులు ఉంటాయో, అంటే వీళ్ళ అరాచకత్వం దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఒక భయాందోళనకు గురయ్యి ఎలక్షన్ లో తక్కువ మంది వాళ్ళు సపోర్ట్ చేయటం, ఇట్లాంటి కారణాల వల్ల గెలుస్తూ రావటం తప్పిస్తే 100% వాళ్ళేమి జాతీయ నేతలు ఏదో మహాత్మా గాంధీ లాగో ఇట్లా ఉండో ఇన్ని సార్లు గెలిపించేటటువంటి పరిస్థితులు అవన్నీ లేవు. కొన్ని చోట్ల కొన్ని ఎలక్షన్స్ లో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాళ్ళు గెలవటం తప్పిస్తే అంత ఇది ఉంటే మీరు నేను చెప్తున్నాం కదా సార్, ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే, శాంపిల్. మీరు ఆ కల్కి సినిమా పార్ట్ 1 పార్ట్ 2 లాగా మీరు ఇంకా చాలా ఘోరాలు ఏ విధంగా చేశారు అంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రైతులు కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం దాకా పొలంలో పనిచేసి వాళ్ళు 2 ఆవులు పెట్టుకొని కుటుంబ పోషణ కోసం పోషించుకుంటే దానికోసం వాళ్ళకు సంబంధించిన డైరీలో, శివశక్తి డైరీలోనే పాలు పోయాలి. ఇంకెవరన్నా వస్తే వాళ్ళని తన్నటం, తగలేయటం, లేకపోతే ఎవరన్నా పొరపాటున ఎవరికైనా పోస్తే వాళ్ళని హింసించటం, వాళ్ళని కొట్టటం, ఇట్లా చేసి ఆఖరికి వాళ్ళు ఇచ్చిన రేటే తీసుకోవాలి డబ్బులు. బయట కన్నా ఒక 5 రూపాయలు తక్కువ ఇచ్చినా కూడా లీటర్కి అదే తీసుకోవాలి, అక్కడే పోసుకోవాలి. మీరు కనుక్కోండి. అంతటి అరాచకం అంటే చూడండి, కష్టం చేసుకునేటటువంటి ఒక చిన్న రైతులు కుటుంబాన్ని నడుపుకోవటం కోసం 2 ఆవులు పెట్టుకొని వ్యవసాయం చేసుకునే వాళ్ళను కూడా హింసించి డబ్బులు వాళ్ళ నోటి దగ్గర, వాళ్ళ పిట్టలు తినాల్సిన తిండి దగ్గర కూడా లాక్కున్నటువంటి నీచమైన మనస్తత్వం, దుర్మార్గమైన మనస్తత్వం వాళ్ళది. వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే 11 సీట్లు వచ్చాక కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా జ్ఞానోదయం కాలేదు. కనీసం 1% అయినా మనస్సాక్షి, ఆత్మ పరిశీలన అనేది కూడా ఆయన చేసుకోలేదని క్లియర్ గా అర్థమవుతుంది. 11 సీట్లు ఎందుకు వచ్చాయి? శివశక్తి డైరీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సొంతదండి అది? అవునండి, ఆయన ఓన్ డైరీ. అంటే పొంగనూరులో ఉంటుందా? అవును, పొంగనూరు ఆ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్ లో ఇది ఉంటుంది. మెయిన్ బేస్ పొంగనూరు. వాళ్ళు ఇంకా అక్కడ ఇంకొక డైరీ వాడికి పాలు పోయటానికి ఉండకూడదు. వాళ్ళు ఏ రేట్ ఇస్తే ఆ రేటే తీసుకోవాలి. మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరిళ్లలో ఆవులున్నా కూడా, అంటే ఆ చిత్తూరు జిల్లా మొత్తం ఆవులు ఎక్కువ ఉంటాయి కదా ఇళ్లలో, ఎవరింట్లో ఎన్ని ఆవులు ఉన్నా, ఎన్ని లీటర్ల పాలు వచ్చినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన శివశక్తి డైరీకే పోయాలి, అక్కడే పోయాలి. వాళ్ళు ఇచ్చిన రేటే తీసుకోవాలి. మళ్ళీ రేట్లు కూడా మిగతా డైరీ లాగా ఈక్వల్ గా కూడా ఇవ్వరు. వాళ్ళు ఇచ్చిన రేట్లే తీసుకోవాలి. ఒక 5 రూపాయలు తక్కువ ఇస్తారు మిగతా డైరీల కన్నా. అయినా కూడా వాళ్ళు బాధపడితేనే కళ్ళల్లో నీళ్లు దిగమించుకొని వాళ్ళకే పోయాలి. పోయకపోతే వాళ్ళని హెరాస్ చేయటం రైతుల్ని. మరి అక్కడ హెరిటేజ్ ఉంది, అమూల్ ఉంది, ఇలాంటి చాలా డైరీలు ఉన్నాయి కదండి.